హస్తినాపురానికి రాజుగా ఉన్న ధృతరాష్ట్ర మహారాజు ముగ్గురు మంత్రులని నియమించుకున్నాడు. అందులో మొదటి ప్రధాని మీ అందరికీ తెలిసిన విదురుడే. ఈ విదురుడు ధర్మమూర్తి, నీతి కలవాడు, విద్వాంసుడు. రెండవ వ్యక్తి సంజయుడు. ఈయన రాయబారి విషయాలు, కార్యాలు నిర్వహిస్తూ ధృతరాష్ట్రుడికి సలహాదారుడుగా ఉంటాడు. ఇక మూడో వ్యక్తిని కనికుడు. ఈ కనికుడు క్రూరమైన బుద్ధి కలిగి మోసంతో, కుట్రలతో శత్రువులను ఎలా నాశనం చేయాలో చెప్పగలిగేవాడు. అయితే ఈ కనికుడు ఇతని కుటీల నీతి ఒకసారి తన మహారాజు అయిన ధృతరాష్ట్రుడితో చెప్పాడు. ఆ కథనే అలాగే కనిక నీతి అంటే ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. మహారాజా, అనగనగా ఒక మహా అరణ్యం. అందులో ఎన్నెన్నో క్రూరమైన మృగాలు సాధారణంగా జీవిస్తున్నాయి. ఆ అడవిలోనే ఒక నక్క ఉంది. అది చాలా తెలివైనది. ఈ నక్క తన పనులన్నీ ఇతరులతో చేపించుకొని తన పని పూర్తి కాగానే వాటిని మోసం చేసి వచ్చిన ఫలితాన్ని హాయిగా అనుభవిస్తుంది. ఈ నక్కకి 4 స్నేహితులున్నారు: పులి, తోడేలు, ముంగీస, ఎలుక. అయితే ఈ 4తో కలిసిమెలిసి ఉన్నట్లు నటిస్తూ హాయిగా జీవిస్తుంది ఈ నక్క. ఒక రోజున బాగా లావుగా ఉన్న, నిగనిగలాడుతూ హాయిగా గంతులేస్తూ చెంగు చెంగున దూకుతూ పోయే లేడీ ఈ నక్క కంటపడింది. ఆ లేడీ ఈ మిత్ర బృందాన్ని దూరం నుంచే చూసింది. వెంటనే దానికి అనుమానం వచ్చి చాలా దూరం పారిపోయింది. కానీ ఈ నక్కకు ఆ లేడీని తినాలనే కోరిక కలిగింది. ఈ నక్క ఎంత ప్రయత్నం చేసినా దానిని పట్టుకోవడం మాత్రం సాధ్యం కావడం లేదు. బాగా ఆలోచించింది. దాని మిత్రులను అందరినీ చుట్టూ కూర్చోపెట్టుకుంది. ఆ తరువాత నక్క వాటితో, స్నేహితులారా, ఈ లేడీ ఎంత అందంగా ఉందో, దాని మాంసం అంత రుచిగా ఉంటుంది. అయినా ఏం లాభం? దానితో పరిగెత్తే శక్తి మాత్రం మనలో ఎవ్వరికీ లేదు. కాబట్టి దాన్ని చంపడం మనకు సాధ్యం కాదు. కాకపోతే మన అందరం ఒక కుట్ర పన్ని దాన్ని చంపొచ్చు. అప్పుడు హాయిగా దాని మాంసం మనం తినొచ్చు అని నాలుకని చరిచింది. అంటే అది ఎంత రుచిగా ఉంటుందో అని చూపించింది. వెంటనే వీటన్నిటికీ నోరు ఊరింది. దానితో అవి ఆ ఉపాయం ఏంటో నువ్వే చెప్పాలి మిత్రమా అని అడిగాయి. అది కొద్దిసేపు ఆలోచిస్తున్నట్లు నటించి, నాకు ఇప్పుడే ఒక ఆలోచన వచ్చింది, మీరంతా జాగ్రత్తగా వినండి అంటూ ఈ లేడీ మెలకతో ఉంటూ తిరుగుతూ ఉంటే దానిని మనం పట్టలేము. అందువల్ల అది అలసిపోయి హాయిగా నిద్రపోతున్న సమయంలో చప్పుడు చేయకుండా పాకుతూ పోయి ఈ ఎలుక బావ దాని కాళ్ళు కొరకాలి. అదే అదునులో పులి దాని మెడ పట్టుకొని విరిచేయాలి, అంతే అని నక్క అన్నది. ఈ నక్క తెలివికి ఆ 4 స్నేహితులు ఎంతో సంతోషించారు. ఇక ఈ లేడీ నిద్రపోయే సమయం కోసం ఈ నక్క, పులి, ఎలుక, ముంగీస, తోడేలు ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కొద్ది సమయం తర్వాత అడవిలోని గడ్డిని తిని, సెలయేరులో నీరు తాగి, చెంగు చెంగున గంతులేసి అలసిపోయి విశ్రాంతి కోసం ఈ లేడీ కాళ్ళు చాపి నిద్రపోతుంది. వెంటనే ఈ నక్క సలహా ప్రకారంగానే ఈ ఎలుక ఆ జింక కాళ్ళు కొరికింది. ఆ బాధతో లేడీ లేవబోతుండగానే ఈ పులి తన పంజాతో దాని వెన్ను మీద కొట్టి మెడ విరిచేసింది. అంతే, లేడీ చనిపోయింది. ఇక నక్కతో పాటు దాని స్నేహితులు 4 సంతోషంతో లేడీ చుట్టూ కూర్చున్నారు. దానితో నక్క, స్నేహితులారా, ఇంత రుచిగల మాంసం మనమందరం హాయిగా తినాలి. కానీ మీ శరీరాలన్నీ దుమ్ము ధూళితో ఉన్నాయి. అందువల్ల ఆ కొండలోయలో సెలయేటికి వెళ్ళి స్నానం చేసి రండి, అప్పుడు తినొచ్చు. అంతవరకు ఇక్కడ నేను కాపలాగా ఉంటాను అన్నది. ఈ 4 సంతోషంతో స్నానానికి వెళ్ళాయి. అందరికంటే ముందుగా పరుగు పరుగున పులి వెళ్ళి వచ్చింది. ఈ నక్క పులి ముందు దొంగ ఏడుపు ఏడుస్తూ ఉంది. అది చూసిన పులి, బావా, ఎందుకు ఏడుస్తున్నావు అని అడిగింది. దానికి ఈ నక్క పులితో, ఎలుక లేదు, అది ఏమన్నదో తెలుసా? ఈ పులి ఎంత పెద్ద జంతువైనా ఏం లాభం? నేను కాళ్ళు కొరికితే కాని అది ఏం చేయలేకపోయింది. నా తెలివితో ఈ పులి చచ్చిన లేడిని తినడానికి వస్తుంది. కొంచెం కూడా రోషం లేదు ఈ పులికి అని వేలాకోలం చేసింది. ఎలుక అలా అంటుంటే నాకు ఎంతో బాధ కలిగింది పులిబావా అని నక్క కన్నీరు కారుస్తుంది. వెంటనే ఈ పులికి కోపం వచ్చి, మిత్రమా, ఎలుక నా కళ్ళు తెరిపించింది. ఈ రోజు నుండి నా శక్తితోనే నా తిండిని నేనే సంపాదించుకుంటాను. ఒకరి మీద నేను ఆధారపడను అని అక్కడి నుండి వెళ్ళిపోయింది. అంతలోనే ఎలుక అక్కడికి వస్తుంది.
నక్క ఎలుకతో, విన్నావా ఎలుక, ఈ లేడిని పులి ముట్టుకుంది కాబట్టి ఇది విషంతో నిండిందని, దీనిని నేను తినను అని, ఆ ఎలుకనే తినేస్తా అని ముంగీస నీకోసం వస్తుందని చెప్తుంది. వెంటనే భయంతో ఈ ఎలుక కన్నంలోకి దూరిపోయింది. ఆ తరువాత తోడేలు నక్క దగ్గరికి వచ్చింది. వెంటనే నక్క, విన్నావా మిత్రమా, నీ మీద పులికి కోపం వచ్చిందంట, నిన్ను తినేయడానికి తన భార్యతో కలిసి వస్తున్నాడు అని చెప్పడంతో ఈ తోడేలు పరుగు తీసింది. కొద్దిసేపటికి ముంగీస వస్తుంది. దానితో, చూడు ముంగీస, నీవు చాలా ఆశతో వచ్చావు అనుకుంటా. నేను పులిని, ఎలుకని, తోడేలుని చంపి దూరంగా పడేశాను. నీకు నన్ను ఓడించే బలం ఉంటే నాతో పోరాడి ఈ లేడీ మాంసం తిను అంటుంది. ఇక ఈ ముంగీస, అంత గొప్ప వీరులనే ఓడించావు, నా వల్ల కాదని తోక ముడుచుకుని వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఈ నక్క హాయిగా ఆ లేడీ మాంసం తిన్నదని కణికుడు ధృతరాష్ట్రుడికి చెప్పాడు. ఈ కథ పూర్తయినాక, విన్నారా మహారాజా, నక్క తెలివితో, వంచనతో, కుట్రలతో ఎలా అయితే నక్క తన పనులని, కార్యాలని నెరవేర్చుకుందో, అదే విధంగా ఈ కురువంశం కోసం మనకు అనుగుణంగా మన తెలివితో, వంచనతో, కుట్రలతో అయినా సరే మన కార్యాలను మనం నెరవేర్చుకోవాలి అని కణికుడు ధృతరాష్ట్రుడితో చెప్పాడు. దీనినే కణిక నీతి అని కూడా అంటారు. ఈ కథ విన్నవారికి కణికుడు కూటమైన నీతిని బోధించడంలో మహా గట్టికుడనే అర్థమవుతుంది. ఈ ధృతరాష్ట్రుడు మూడో మంత్రి అయిన కణికుడు మొదటగా శకుని మంత్రి అని, మరికొన్ని గ్రంథాలలో శకుని పుత్రుడని వివరించాడు. ఎలా అయితే శకుని మాయ మాటలు చెప్పి కౌరవులని నాశనం చేశాడో, కణికుడు కూడా తన కుట్రతో, కూటమైన నీతితో ధృతరాష్ట్రుడికి రాజనీతిలో ఏ విధంగా మోసం చేయొచ్చో నేర్పించాడు. అందులో కొన్ని మాటలు ఇప్పుడు చూద్దాం. శత్రువు ఎంత వేడుకున్నా విడిచిపెట్టకూడదు. ఏదో ఒక ఉపాయంతో శత్రువుని నాశనం చెయ్యాలి. చిన్న తప్పే కదా అని అనుకోకూడదు. అది మన గురువైనా, పుత్రుడైనా, మిత్రుడైనా, తండ్రి అయినా, మీకెంత ఆత్మీయుడైనా శత్రువు స్థానంలో ఉంటే వారిని తప్పకుండా చంపేయాలి. అలాగే చిరునవ్వుతో మాట్లాడుతూనే వారిని దెబ్బతీసి ఆ తరువాత అతడి కోసం ఏడవాలి. అందరినీ అనుమానిస్తూ ఉండాలి. అన్ని పనులు చాలా రహస్యంగా చేయాలి. అదేవిధంగా వారికి దండం పెట్టి చేతకాని వారిలాగా ఉంటే శత్రువులు లొంగరు. చిన్న పాము అయినా పెద్ద కర్రతో కొట్టాలి. ముందుగా అన్ని విధాలుగా వారిని నమ్మించి ఆ తరువాత తోడేళ్ల మీద పడ్డట్లుగా శత్రువుల మీద పడి నాశనం చెయ్యాలి. అవసరమైతే శత్రువుని కొంతకాలం పాటు మన భుజాల మీద మొయ్యాలి. శత్రువు ఎంత దీనంగా వేడుకున్నా విడిచిపెట్టొద్దు. సామ, దాన, భేద, దండోపాయాలు ప్రయోగించి శత్రువు నాశనం చెయ్యాలి అని కూటమైన నీతిని ఈ కణికుడు ధృతరాష్ట్రుడికి బోధిస్తాడు. ఈ కణిక నీతి కారణంగానే ద్రౌపది వస్త్రాపహరణం సమయంలో ఈ ధృతరాష్ట్ర మహారాజు మౌనంగా ఉన్నాడు. అంతేకాకుండా దుర్యోధనుడు, శకుని ఎన్ని కుట్రలు చేసినా, ఎన్ని పాపాలు చేసినా తన సింహాసనం కోసం, పదవి కోసం, ధర్మం ఎటుపోయినా నాకు సంబంధం లేదని మౌనంగా ఉన్నాడు. కణికుడు నేర్పిన కణిక నీతి చివరికి తన రాజ్యంతో పాటు 9 పుత్రులను కూడా కోల్పోయేలాగా చేసింది. కాబట్టి చెడు తలచిన వాడికి చెడు జరుగుతుందని మహాభారతం మనకు తెలియజేస్తుంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ధన్యవాదాలు.